కాకినాడ నైట్ బజార్ అండి. నైట్ బజార్ అంటే మార్నింగ్ చూపిస్తున్నాను అనుకోకండి. నైట్ బజార్ అంటే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 9 వరకు ఉంటుందండి ఈ బజార్లలో ప్రతి వస్తువులు దొరుకుతుందండి. ఫోన్స్, ల్యాప్టాప్స్ అంటే సెకండ్ హ్యాండ్వి అండి, సైకిల్స్, మొబైల్స్, స్టీల్ సామాన్లు, బట్టలు, చెప్పులు అన్నీ దొరుకుతుందండి. చూడండి, బట్టలు అండి, మెన్స్ వేర్ అండి. ఈ జీన్ ప్యాంట్లు వచ్చేసి 150 నుంచి స్టార్టింగ్ అంటండి. చూసారా, అత్తర్లు, డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, చెప్పులు. ఈ చెప్పులు ఫ్యాక్టరీ రేట్లుగా అండి, వీళ్ళు తక్కువ పడుతుంది. మన షాపుల్లో కొనుక్కుంటే చాలా రేట్లు. చూసారా, డబ్బాలు, బ్యాగులు షాప్ రేట్ల కన్నా ఇక్కడ తక్కువ అండి బ్యాగ్ రేట్లు. కానీ చూసుకోండి, జిప్పులు కొంచెం బ్రేక్ పడుతుంది. ఇక్కడ చూడండి, సైకిల్స్, ఈ కొత్త సైకిల్స్ అండి, ఇన్ని షాప్ వాళ్ళు అమ్ముకుంటారు. చూసుకోండి, ఇవన్నీ బొమ్మలండి. బొమ్మలు చాలా బాగున్నాయండి. బొమ్మలు చూసుకోండి, అరటిపళ్ళు, మామిడికాయలు. సమ్మర్ సీజన్ కదండి, మామిడికాయలు కూడా అమ్ముతున్నారండి. మామిడికాయలు చూడండి, బట్టలు, షార్ట్లు. ఇది తక్కువే అండి, బట్టలు ఎంతో ఉండవు. లేడీస్ టాప్స్ అమ్ముతారు. తీసుకోండి, పచ్చల జాడలు అండి. జాడలు ఎంత చెప్తారు ఏంటో మరి వాళ్ళు. పచ్చల జాడలు అండి. చూసుకోండి, ఆ షాప్ వాళ్ళే బట్టలు సేల్ చేస్తున్నారు. బ్యాగులు చూడండి, అక్కడే మొబైల్స్ అమ్ముతారండి. ఎర్లీ మార్నింగ్ మొబైల్స్ అమ్ముతారు. మన ఈ టైం కంటే మొబైల్స్ ఉండవండి, వాళ్ళు మరి ఆ టైంకి అమ్ముతారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అండి, అయితే తక్కువ ధరలోనే దొరుకుతాయండి. కాకపోతే చూసుకొని కొనుక్కోవాలండి. అది వన్ సైడ్ మనం ఉన్న తర్వాత ఆ ప్రాబ్లం ఏదైనా వచ్చినా వాళ్ళు అడగడానికి వీళ్ళు దొరకరండి. ఇంకా మనకి ఒకసారి మన వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినందు మాత్రం ఇంకా వాళ్ళు మనకి దొరకరు. ఇంకా అయిపోయినట్టే. చూడండి, వస్తువులు, సామాన్లు చూసారా. మనం ఇక్కడ ఇప్పుడు గోల్డ్ మార్కెట్ సెంటర్లో ఉన్నామండి. ఇక్కడ గోల్డ్ మార్కెట్ ఇలాగెళ్తే పెద్ద మార్కెట్ వస్తుందండి. పెద్ద మార్కెట్లో మసాలా సామాన్లు, దినుసులు అవన్నీ అమ్ముతారు కదండి. స్టోర్లో సామాన్లన్నీ చూస్తుండే, డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇదిగోండి పెయింట్ డబ్బాలు కూడా అమ్ముతున్నారండి. ఎవరికైనా ఏదో ఒక అవసరం ఉంటుంది కానీ ఏదో కొనుక్కుంటారుగా, అందుకే అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. చూసుకోరా, మనం ఈ టైంకి వస్తే వీళ్ళు సర్దుకునే వెళ్ళిపోతారండి. మ్యాక్సిమం ఇక్కడ ఉండరు. ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకి అన్నీ ఇలా కూడా ఉండదండి, చాలా రద్దీగా ఉంటుందండి. అప్పుడు చాలా రద్దీ. ఇది సమ్మర్ సీజన్ ఒకటి కదా, ఈ టైంలో మీకు ఈ వీడియోలో అలా కనబడట్లేదు కానీ మాకు చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి. చెమటలు ఎక్కేస్తున్నాం, ఇంత దారుణంగా ఉంది. చూడండి, బట్టలు ప్రైజులు కూడా వేస్తారండి. 150 అనేసి షర్ట్ వచ్చేసి 150, జీన్ వచ్చేసి 150. డబ్బాలు కూడా చూసారా, డబ్బాలు అమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా సదురుకొని వెళ్ళిపోతున్నారు. ఇంక అయిపోయింది. చూసుకున్నారు కదా, అదిగోండి ఎన్ని సామాన్లు, సామాన్లు అమ్ముతారండి. ఇంకా ఇదిగోండి, గొరిల్లా గ్లాసులు అమ్ముతున్నారు. గొరిల్లా గ్లాసు 69 రూపాయలు అండి. చూసుకున్నారు, చెప్పాను కదా మీకు. స్పీకర్ బాక్సులు, ల్యాప్టాప్లు, ఈ కంప్యూటరు, ఈ సంబంధించిన బటన్స్ చూసారు కదా, కూలర్లు, పాడైపోయిన కూలర్లు ఏమంటారు. గొరిల్లా గ్లాసులు, స్పీకర్ బాక్సులు, హెడ్ ఫోన్స్ చూసుకున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఫోన్కు హీరోస్ బ్యాక్ అదే పౌచ్ లాంటిది వేస్తారు కదా, అది 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. అది చూడగలరు. చూడండి, టైర్లు, పాత టైర్లు, బట్టలు, ఇదిగోండి లేడీస్ బట్టలు, టాప్లు, నైటీసు, ఈ చిన్నపిల్లల చెప్పులు, లేడీస్ చెప్పులు. ఈ ఫ్యాక్టరీ చెప్పులేనండి, డైరెక్టర్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు. ఇదిగోండి సెకండ్ హ్యాండ్ సైకిల్స్, ఇయో టైర్లు. చూడండి, ఇయో వస్తువులు ఎవరికి అవసరం అదిగో చెప్పానండి. ల్యాప్టాప్, సిస్టమ్స్,
అత్తర్లు సెంట్లు అమ్ముతున్నారు. అదిగోండి షార్ట్లు వచ్చేసి 150 అండి. ట్రాక్లు ఇంకో ఆఫ్ ఈ షాప్ వాళ్ళే అమ్ముకుంటున్నారండి డైరెక్టర్గా బట్టలు. చూసుకున్నారా? లేడీ నైట్ వేర్లు అండి. వాచెస్ కూడా అమ్ముతున్నారండి. వాచెస్, బ్యాగ్లు, చెప్పాను కదండి, ఫ్యాక్టరీ రేట్లు అండి వీళ్ళకి. అందుకే చెప్పులు తెగ అమ్మేస్తున్నారండి. చెప్పులు ఒకటి, బ్యాగులు ఒకటి అండి తెగ అమ్ముతున్నారండి. చూడండి, అదండి పిల్లల బొమ్మలు కూడా అమ్ముతున్నారండి. ప్లాస్టిక్ బొమ్మలు, ఈ బొమ్మలు చాలా అమ్ముతున్నారండి. స్పీకర్ బాక్సులు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బొమ్మలే అనుకుంటాండి. వాకర్లు కూడా అమ్ముతున్నారు. అప్పుడే నడిచే పిల్లలకు వాకర్లు, బట్టలు, ప్యాంట్లు. ఈ ప్రైస్ ట్యాగ్ కూడా పెట్టేశారండి. ఇంకా ఫిక్స్డ్ రేట్ అనుకుంటాను. ఇంకా 150 ఫిక్స్డ్ రేట్. ఇంకా ఇదిగోండి షూస్, ఈ బజార్ బ్యాగ్స్ అండి. బజార్కి వెళ్తారు కదండి, ఆ బ్యాగ్స్, బొమ్మలు, చెప్పులు. ఈ బ్యాగులే ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయండి. బ్యాగులు మాత్రం పొలవమని ఉన్నాయి బ్యాగులు. మరి అంతగాని ఊర్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉన్నారు, కానీ పొలవమని బ్యాగులు అయితే అమ్మేస్తున్నారు. చూసుకున్నారా? చెప్పులు కాదు, క్యాప్లు అండి. క్యాప్లు వచ్చేసి 50 రూపీస్ అంటండి. ఒక క్యాప్ వచ్చేసి ఒక 50 రూపీస్ అంటండి. కళ్ళజోళ్ళు కూడా ఉన్నాయండి. కళ్ళజోళ్ళు కూడా 50 రూపీస్ అంటండి. తక్కువ అండి. చవకే అండి. మధ్యతరగతి వాళ్ళకి ఇదే కదా కావాలి. మనకి చవకగానే ఉండాలి. మనకి చవకగానే కావాలి. మిక్సీలు అది చూసుకోవాలండి. మిక్సీలు అలాంటివి కొన్నప్పుడు మనం ఇక్కడ ట్రైల్ వేయడానికి ఉండదు, కానీ చూసుకొని కొనుక్కోవాలంతే. మనం చేసేది ఏమి ఉండదు. అదిగోండి బొమ్మలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఈ ఎలక్ట్రికల్ బ్యాట్లు, ఈ సిక్కులు అమ్ముతున్నారండి. సింకులు అనుకుంటా, కత్తులు, సామాన్లు, ఐరన్ సామాన్లు. చూసుకున్నారు కదండి. అదిగోండి బట్టలు. మనం ఆల్మోస్ట్ మసీద్ సెంటర్ వరకు వస్తామండి. ఇంకా గ్లాసెస్ సెంటర్ రిటర్న్ అయిపోతున్నామండి. ఇక్కడ వరకే పెట్టారండి ఇవాళ. ఈరోజు వచ్చేసి అంటే ఎండ హెవీగా ఉంది కదండి, వాళ్ళు కూడా వచ్చి అమ్ముకోవాలంటే వాళ్ళకి అవ్వాలి కదా. ఇక్కడ వరకే పెట్టుకున్నారండి. చూడండి సామాన్లు. ఇంకా తర్వాత ఏముండదండి. వీళ్ళు ఏంటంటే ఇంకా ట్రాఫిక్ హెవీగా అయిపోద్ది. సండే ఇంకా అందరికీ ఫండే కదా. సండే అందరికీ ఫండే. ఇంకా మెయిన్ రోడ్ అయితే ఖాళీ ఉండదు. అదిగోండి ఇంటికి కావాల్సిన సామాన్లు అండి. కళ్ళజోళ్ళు 150 అండి. ఈ తమ్ముడి దగ్గర క్యాప్స్ కూడా 150 అండి. ఈ అబ్బాయికి కంపెనీ అండి ఇవన్నీ. ఈ అబ్బాయికి షాప్ కూడా ఉందండి సంతచెరువులో. షాప్ నెంబర్ 18 అండి. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయండి. తక్కువ రేట్లో దొరుకుతుంది. చూడండి, స్పీకర్ బాక్సులు కూడా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవ్వండి చీపుర్లు కూడా అమ్ముతున్నారండి. చీపుర్లు, కడ్డార్లు, ఇంకా అన్నీ అండి. అన్నీ దొరుకుతాయి. కడ్డార్లు, స్టీల్ సామాన్లు, పిల్లల వాకర్లు. కొత్తవేనండి ఈ వాకర్లు, కొత్తవే. సైకిల్స్ బార్గెన్ చేయాలండి, తగ్గిస్తారు. వాళ్ళు చెప్పే రేట్లు అయితే మనం తీసుకోగా తగ్గిస్తారు, బార్గెన్ చేయాలి. చూడండి రకరకాల సైకిల్ అండి చిన్నపిల్లలు. అదిగోండి ఫ్యాన్లు సెకండ్ హ్యాండ్. అది వాకర్లు వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి. అవి కూడా కొంటారు కదా. చూడండి చెప్పులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ తీసుకొస్తానండి మీ ముందుకు. కొన్ని చెప్పులు షాప్ వాళ్ళే పెడుతున్నారండి. షాప్ వాళ్ళే అమ్ముతున్నారండి చెప్పులు. చూడండి అదిగోండి కర్టెన్స్ అండి.
కర్టెన్స్, డోర్ కర్టెన్స్ అవన్నీ రకరకాల కర్టెన్స్ అమ్ముతున్నారండి. బెల్ట్లు, ఇయర్ ఫోన్స్ కూడా అమ్ముతున్నారండి. చాకులు కూడా అమ్ముతున్నారు ఈయన. అదిగోండి సైకిల్, షాప్ వాళ్ళే సైకిల్స్ మ్యాక్సిమం. ఇక్కడ షాప్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా పర్లేదు. గొరిల్లా గ్లాస్ అండి 70 రూపాయలు అంటండి. చూడండి 70 రూపాయలు అంటండి. ఇదండి. ఇంక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.